హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంగ్లాండ్లోని ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, భూతల స్వర్గం అంటారు చూసారా, ఆ ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. దాని పేరు లేక్ వ్యూ డిస్ట్రిక్ట్. కొన్ని వేల ఎకరాలు విస్తరించి ఉన్నటువంటి ఈ లేక్ వ్యూ డిస్ట్రిక్ట్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, మేము ఫెల్తమ్ నుండి లేక్ వ్యూ డిస్ట్రిక్ట్కి బయలుదేరాము. ఇది దాదాపుగా 350 కిలోమీటర్ల దూరం మేము ఉన్న ప్లేస్ నుంచి. ఈ లేక్ వ్యూ డిస్ట్రిక్ట్లో సుమారుగా 60 లేక్లు ఇక్కడ ఉన్నాయి. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అందరికీ నచ్చినటువంటి, ఎక్కువగా మెచ్చినటువంటి లేక్ ఇది. రండి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఒక బోట్ తీసుకొని లేక్లోకి వెళ్ళాలి. ఒక బోట్ వచ్చేసి ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు. అది వచ్చేసి టోకెన్ వాల్యూ 2 అవర్స్కి 2 గంటలకి 80 పౌండ్స్. 2 గంటలు దాటితే మళ్ళీ మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. టోకెన్స్ తీసుకున్నాం మేమందరం. చెక్ చేస్తున్నాడు తను. చెక్కింగ్ అయిపోయిన తర్వాత బోట్లోకి ఎక్కేసాం. ఫ్రెండ్స్, ఇది నిజంగా చూడడానికి చాలా అద్భుతమైన లేక్. దీని హిస్టరీ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, లేక్ డిస్ట్రిక్ట్ అనేది ఇంగ్లాండ్కి గుండె లాంటి ప్రాంతం. ఎందుకంటున్నానంటే ఇక్కడ నీరు, కొండలు, మబ్బులు అన్నీ కలిసి ఒక జీవమై జీవిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. లేక్ డిస్ట్రిక్ట్ ఇది చరిత్రలో తనకంటూ ఒక పేజీని నింపుకున్న ప్రదేశం. ఫ్రెండ్స్, వేల ఏళ్ల క్రితం ఇక్కడ మంచు పర్వతాలు ఈ భూమి మీద గడ్డ కట్టుకొని ఉన్నాయంట. ఆ మంచు కరిగి ఇలా లోయలుగా మిగిలిపోయాయి. అవి మనకు అందించిన ఒక అద్భుతమైన అందమైన సరస్సులే ఇవి. వీటిని ఇక్కడ లేక్స్ అని పిలుస్తారు. ఇటువంటి లేక్లు ఇంగ్లాండ్లోని ఈ లేక్ డిస్ట్రిక్ట్లో 60కి పైగా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి బోనెస్ ఆన్ విండర్మియర్. ఇప్పుడు మనం ఉన్న సరస్సు పేరు అదే. ఇది ఇక్కడున్న లేక్ల అన్నిటిలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక
అరుదైన సరస్సు. ఎందుకు ఇది అంత స్పెషల్ అంటే దీని గురించి వర్డ్స్వర్త్, బ్రిటిష్ ఫోటర్ అనే కవులు ఇక్కడికి వచ్చి ఈ కొండల్ని, సరస్సుల్ని చూసి ఎన్నో పుస్తకాలు రచించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఒకటే అనిపిస్తుంది, మనకి ఇక్కడే ఉండిపోతే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది. చూసారా చిన్న పిల్లలు కూడా ఎలా ఆ నీళ్ళతోటి కేరింతలు కొడుతూ ఉన్నాడు. మా హిమాంశు అయితే ఫుల్ చిల్ అవుతున్నాడు ఈ వాటర్లో. బోటింగ్ కూడా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇది సుమారుగా ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు వచ్చేసాం మనం లోపలికి. కానీ మనకి చూస్తే అంత దూరం అనిపించడం లేదు వచ్చామని. చూసారా అంత ఆ దూరం నుంచి మనం ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూసారా కొండలు, అవి పచ్చదనం పరుచుకొని చూడడానికి చాలా బాగున్నాయి. మేము ఇప్పుడు అక్కడ వరకు వెళ్దాం అనుకుంటున్నాము. రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇది లేక్ డిస్ట్రిక్ట్ లో అతి పెద్ద సరస్సు. కానీ మనం చూస్తున్నాం కదా, ఇది మొదటిదే అనిపిస్తుంది. ఇది అంత అందంగా ఉంది. లోపల వాటర్ అల్లకల్లోలంగా అయితే లేవు. ఇది చాలా మౌనంగా ఉంటుంది. వాటర్ ప్రశాంతంగా నిశ్చలంగా ప్రవహిస్తూ ఉన్నాయి అలా అలా. ఇక్కడ ప్రతి కెరటం మన మనసును తాకుతుందనటంలో సందేహం లేదు. ఇది అందమైన ప్రదేశమే కాదు, ఒక అనుభూతి కూడా. ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, ఆ ఒడ్డు మీద రాజుల కాలం నాటి ఫోర్ట్ కూడా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కూడా ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి వెనక్కి వస్తున్నది. మాకు టైం సరిపోదని మేము వెళ్ళలేదు. మా బోట్ స్పీడ్ అందుకుంది, అప్పుడప్పుడు వెంటనే స్లో అయిపోతుంది. ఇక్కడ దూరంగా మరో బోట్ వెళ్తూ ఉంది, చూడండి ఎంత బాగుంది. డబుల్ స్టేర్ బోట్.
బోట్లో ఇలా నిలబడి ప్రకృతిని చూస్తూ ఉంటే నిజంగా అసలు అవి మాటల్లో మనం చెప్పలేము. అంతటి అనుభూతిని మేము ఇక్కడ ఆస్వాదించాము. ఇప్పటికి మా పైలట్లు డ్రైవింగ్ సీట్ నాకు ఇచ్చారు. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎలా పడితే అలా డ్రైవ్ చేయొచ్చు వాటర్లో. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలి. ఇది ఒక చిన్న ఐలాండ్. మనం ఇప్పుడు ఆ ఐలాండ్ పక్క నుంచే వస్తున్నాము. అక్కడ దూరం కనిపిస్తుంది చూసారా, అక్కడ వరకు ఇప్పుడు మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇవే కాదు, ఈ లేక్ వ్యూ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మనం చాలా వీడియోస్ చూడబోతున్నాము. కొండలు, లోయలు, అవన్నీ మాటల్లో చెప్పలేనివి, చూస్తే తప్ప అనుభవంలోకి రానివి. అవి కూడా చూద్దాం. ఈ లేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న చిన్న బోట్లు. మనం వెళ్ళింది కొంచెం పెద్ద బోట్. ఇవి చేతితోటి మనం నడుపుకునే బోట్లు. ఇవి తెడ్డు పెట్టినట్టు తరుస్తారా అవి. మనం వెళ్ళింది ఇంజన్తో ఉందన్నమాట. ఇక్కడ తెడ్డుతో నడిపే బోట్లకి టికెట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం ఆ బోట్లు బుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మేము ఇక్కడ నుంచి ఒక కేవ్కి వెళ్తున్నాము. మన దగ్గర బొర్రా కేవ్స్ ఉన్నాయి చూసారా. ఇది అంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ మనము వెళ్ళే ఆ దారి మొత్తం కూడా ప్రకృతి అందాలు పరుచుకున్నట్లుగా అనిపిస్తుంది. వాటి కోసమైనా మనం ఆ కేవ్ ఖచ్చితంగా చూడాలి. వెళ్దాం ఆ కేవ్ దగ్గరికి. మరో అద్భుతమైన కేవ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.